బీజేపీ పార్టీ ఒక భారతదేశంలోనే కాదండి, ప్రపంచ దేశాలు కూడా బీజేపీ పార్టీ వైపు చూస్తున్నాయి. ఇప్పుడు మోడీ గారి వైపే చూస్తున్నాయి. కానీ ఇంత ఇలా దూసుకుపోతున్న సమయంలో కూడా బీజేపీ పార్టీ తెలంగాణలో రాలేకపోతుంది. ఎందుకంటారు అసలు? మోడీ గారిని ప్రపంచం ఎందుకు చూస్తుందంటే, ప్రపంచంలో కరోనా వచ్చిన తర్వాత ప్రపంచమంతా తలడిల్లిపోయింది. ఎక్కడికక్కడ అవును. ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. వ్యాక్సిన్ లేక ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలో సతమతం అవుతున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం ఆయన దేశ ప్రజలకు ధైర్యం ఇస్తూ, ఒక సైడు ధైర్యం ఇస్తూ, ఇంకో సైడ్ వ్యాక్సిన్ ఎలా తయారు చేయాలి, ఇది జరుగుతున్నప్పుడు వ్యాక్సిన్ తయారు చేయడంతో పాటు దేశ ప్రజలందరికీ ఫ్రీగా ఇవ్వడం, అలాగే పేద ప్రజలు భోజనానికి ఇబ్బంది కలగదని బియ్యం ఉచితంగా ఇవ్వడం, మనకు చేసుకుంటూ కూడా ప్రపంచాన్ని గురించి కూడా ఆలోచించండి. ప్రపంచంలో పేద దేశాలు ఏమో వ్యాక్సిన్ లేక అక్కడ ఎవరు కూడా మానవతా దురవుతుంది. అది వాళ్ళకు వ్యాక్సిన్ పంపించి వాళ్ళ ప్రాణాలను కాపాడడంతో ఇంకా ఆర్థికంగా 11వ స్థానంలో ఉన్న భారతదేశము కరోనా తర్వాత కూడా 5వ స్థానంలో ఉండి ఇవాళ 4వ స్థానంలో ఉన్నది. అంటే ఇది ఆయన పరిపాలన చూసి దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. మొన్న సింధూర్ యుద్ధం తర్వాత ప్రపంచాలంతా భయపడుతున్నాయి. కారణం ఏంది? స్వంత వాళ్ళు తయారు చేసుకున్న రాకెట్ల ద్వారా కూడా యుద్ధాన్ని చేస్తున్నారంటే ఇంకా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ దగ్గర ఇంకా ఏమేమి ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళని ఎదుర్కోవడం అంత ఈజీగానని అగ్రదేశాలు కూడా రోపట ఈర్ష్యపడుతున్నాయి, బయటికి చెప్పలేకపోతున్నాయి. ఇంతకుముందు ఈర్ష్య గురించి చెప్పిన చూడు, అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా చాలా, అమెరికా, రష్యా, చైనా, జపాన్, భారతదేశము సామాన్య దేశం కాదు, ఆర్థికంగా నిలదొక్కుని వస్తుంది. 11 ఏళ్లలో 11 నుంచి 4 వచ్చేస్తుంది. కాబట్టి భారతదేశము ఇప్పుడు ప్రపంచంలో ఒక ఆదర్శ దేశంగా ముందుకు పోతుంది. దాని గురించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడ పనిచేస్తుంది. ఇక్కడ కూడా కొద్దిగా మాకేందంటే ప్రతిసారి కొన్ని అలయన్స్ల ద్వారా మేము మధ్యాహ్న బీజేపీ పార్టీ కొద్దిగా ఎదగడానికి అంటే సీట్లు వచ్చినాయి, కానీ అనుకున్న స్థానంలో కానీ ఇవాళ మొన్న 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు అంటే మొన్న మాకు దాదాపు పర్సంటేజ్ చాలా పెరిగిపోయింది ఓట్ బ్యాంక్ ద్వారా. అంటే గ్రామ స్థాయి నుంచి మున్సిపల్ వరకు కూడా మాకు పర్సంటేజ్ పెరిగింది. రాబోయే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో 100కి 100 పాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాము, అప్పుల పాలు చేసిపోయిండు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు నేను అప్పులలోనా, నేను ఏం చేయలేకపోతున్నా అన్ని చేతులు ఎత్తేసిండు. ఒక ఆయన దోసుకొని పోయిండు, ఒక ఆయన ఏం లేదని చెప్తుండు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ పార్టీ మాత్రమే వస్తే మా తెలంగాణకు మంచి జరుగుతుంది, మనం అన్ని విధాలుగా బాగుంటాము. అవినీతి లేని పార్టీ, ఒక స్కామ్ లేని పార్టీ, ఒక నాయకుని మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని పార్టీ ఎన్ని సంవత్సరాలలో దేశంలో స్వతంత్ర తర్వాత ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఒక ముఖ్యమంత్రి పైన, ఓ కేంద్ర మంత్రి పైన, ఓ చైర్మన్ పైన, బీజేపీలో పనిచేసే వార్డు కౌన్సిలర్ పైన కూడా చిన్న ఆరోపణ లేకుండా నిజాయితీగా పనిచేసే ప్రభుత్వాలు బీజేపీ అని దేశమంతా తెలిసింది. ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పనిసరిగా మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారం రావడం ఖాయం. అంతే అంటారా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట టాక్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని అందరూ అనుకుంటున్నారు. ఎంతవరకు నిజం అంటారు? అది పెద్ద విషయము, పార్టీ అగ్రనాయకులు అంటే. కానీ 100% అట్లాంటిది ఏం లేదని మా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు ఎన్నోసార్లు చెప్పిండు. మేము ఇప్పటి వరకు బీఆర్ఎస్ తోని కానీ కాంగ్రెస్ తోని కానీ మేము ఎన్నడూ పొత్తు పెట్టుకోలేదు. పెట్టుకున్న పార్టీలు 2. వీళ్ళు బీఆర్ఎస్ తోని పెట్టుకున్నారు, కాంగ్రెస్ తోని పెట్టుకున్నారు. వీళ్ళిద్దరు కలయికతో ఎన్నికలకు పోరాడినరు. అలాంటి ఆలోచన మేము ఇన్నేళ్లలో ఎన్నడూ చేయలేదు. వాళ్ళు తెలంగాణ నుంచి పోరాడేటప్పుడు చేయలేదు, ఇవాళ చేయలేదు,
తెలంగాణ గురించి పోరాటంలో తెలంగాణ రావడానికి సాయం చేయడం తప్పించి సుష్మా స్వరాజ్ గారు, అవునండి. అంతేగాని అలయన్స్ లేదు. అయినా మేము అలయన్స్ ఎందుకు, వాళ్ళు ఓడిపోయిన పార్టీ, వాళ్ళకి బలం లేదని తెలిసిపోయింది. వాళ్ళు ఎక్కడన్నా ఎన్నికలైతే ఎన్నికలలో నిలబడడానికి ఇబ్బంది పడుతున్నారు. మొన్న 2 ఎమ్మెల్సీలు అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడడానికి వాళ్ళు ఇబ్బంది పడి క్యాండిడేట్ని నిలబెట్టి 2 మేము గెలిచినాము. ఓకే. ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు బీజేపీదే. ప్రజలు రెడీగా ఉన్నారు బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి. బీజేపీ వస్తేనే రాష్ట్రంలో అవినీతి లేకుండా పాలన జరుగుతుంది. ఆర్థికంగా దెబ్బతిన్నాయి ఈ తెలంగాణను కాపాడాలంటే డబుల్ ఇంజన్ సర్కారే కావాలి అని ప్రజలు నిర్ణయించుకున్నారు. మేము పూర్తి నమ్మకంతో ఉన్నాము. 100కి 100 రూపాయలు రాబోయేది బీజేపీ ప్రభుత్వమే తెలంగాణ.